ఇండియన్ సిటిజన్ అందరికీ కూడా జాతిని నిర్మించడంలో భాగస్వామ్యం ఉంది. అది నెరవేర్చడం మన రెస్పాన్సిబిలిటీ. అది దానికోసమని ప్రతి ఒక్కరూ ప్లెడ్జ్ చేయాలి. సాధారణంగా ఇక్కడ ప్లెడ్జ్ చెబితే అందరూ దాన్ని ఫాలో అవుతాం, చేసేస్తున్నాం. ఇలా కాకుండా ఇండివిజువల్ గా చేయాలి ప్లెడ్జ్. నా ప్లెడ్జ్ ఒక రకంగా ఉంటుంది, ఫ్రాన్స్ మాస్టర్ ప్లెడ్జ్ ఒక రకంగా ఉంటుంది, నాగమణి మేడం ప్లెడ్జ్ ఒకలా ఉంటుంది, హరిప్రసాద్ సార్ ప్లెడ్జ్ ఒకలా ఉంటుంది, మీ నాన్నగారు ప్లెడ్జ్ ఒకలా ఉంటుంది, మీ అమ్మగారు ప్లెడ్జ్ ఒకలా ఉంటుంది. అంటే ఎవరు ఏ పని చేస్తున్నారో, ఎవరికి ఏ టాలెంట్ ఉందో దాని ప్రకారంగా మనం దేశానికి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నది ముఖ్య ఉద్దేశం. కాబట్టి నిన్న ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రజలందరికీ ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్. నేను మీకు ఎలా చేయాలో కూడా చెప్పాను. ఇప్పుడు అందరూ నేను జడ్పీ హై స్కూల్ పెద్దబొట్టేపల్లి హెడ్ మాస్టర్ గా పనిచేస్తూ ఉన్నాను. ఈ దేశం నాకు మంచి చదువిచ్చింది, మంచి ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం దేశ నిర్మాణంలో నేను కీలక పాత్ర పోషించాలని భావిస్తూ ఉన్నాను. నాకు సంబంధించిన విద్యార్థులందరినీ మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి తగిన సాధన సంపత్తి అంతా ఉపయోగించి విద్యార్థులకు విలువలతో కూడిన విద్య, మంచి అలవాట్లు నేర్పించి వారు భావి భారతానికి పనికొచ్చేవారిగా చేస్తాం. మా దగ్గర చదువుకునే విద్యార్థులను మంచి పౌరులుగా, మంచి ఉద్యోగాలు చేసేవారిగా, దేశానికి ఉపయోగపడేవారిగా, వారిలో ఏమైనా చెడు ప్రవర్తనలు ఉంటే అవన్నీ తీసేసి మంచివారుగా తయారు చేయడానికి నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసిన విద్యలు, పర్యావరణం మీద నాకున్న అవగాహన బట్టి దేశంలో కూడా, రాష్ట్రంలో కూడా, నా ప్రాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ జరిగేటట్టుగా అందరూ మొక్కలు పెంచి కాలుష్యం నివారించే విధంగా నేను చేస్తూ అందరినీ చేయవలసిందిగా కోరుతూ ఉంటాను. మరీ ముఖ్యంగా నీటిని వృధా చేయకుండా మిగతా వారిని వృధా చేయనిద్దని చెబుతూ భవిష్యత్ తరాలకి నీరును, ప్రకృతి వనరులను అందించడానికి నేను కృషి చేస్తానని, ఈ రకంగా జాతి నిర్మాణంలో, నేషనల్ బిల్డింగ్ లో నా పార్ట్నర్షిప్ తీసుకుంటానని ఇందు మూలంగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. జై హింద్. అలాగా ఇప్పుడు మన టీచర్స్ కూడా 1 by 1 వచ్చి వాళ్ళ ప్లెడ్జ్ ని మనకి వినిపిస్తారు. నేను నా యొక్క దేశానికి, దేశ ప్రగతికి నా యొక్క విద్యార్థులను సంపూర్ణ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతానని, వారందరినీ కూడా సమైక్యతాభావంతో, కులమతాలకు అతీతంగా స్నేహ సుహృద్భావాలతో ఐకమత్యంగా ఉండి చక్కని విద్యార్థులుగా ఎదిగేటువంటి ప్రయత్నానికి నేను పరిపూర్ణమైనటువంటి మనసుతో, మనస వాచ కర్మణ ప్రయత్న వంతుగా కృషి చేసి నా దేశానికి నా యొక్క సహాయ సహకారాన్ని అందిస్తానని. జై హింద్. మేగడి వీరభద్రస్వామి అనే నేను ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దబొట్టేపల్లిలో టీచర్గా పనిచేస్తున్నాను. ముందుగా మీ అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఎంత అభివృద్ధిని చూసాం. నేను సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యార్థుల అభివృద్ధిని కాంక్షిస్తున్నాను. వికసిత భారత్, అలాగే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా నేను నా విజన్తో నేను పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. Has been working as English student in English. I pledge to be a dedicated and responsible teacher. I will treat every student with kindness, patience and respect. I will encourage my students to learn, think and grow. I will be fair and impartial to all students. I will continue to improve my knowledge and teaching skills. I will inspire my students to become good, responsible and successful citizens. I will always do my best for the welfare and development of my students. I pledge to uphold the dignity and values of teaching profession. Thank you. హరిరాజేశ్వరరావు అనే నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదబొడ్డపల్లి తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రతిజ్ఞ ఎందుకంటే భారత దేశం స్వతంత్రం సాధించి 80 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఈ తరుణంలో ఎన్నో రంగాలలో విద్య, వైజ్ఞానం, వ్యవసాయం, అంతరిక్ష, సాంకేతిక శాస్త్ర రంగాలలో
ఎంతో అభివృద్ధి చెందింది. అంతేకాకుండా 2047 స్వచ్ఛత వికాసంలో భాగంగా భారతదేశం మరిన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవలసిన అవసరం పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఎంతైనా ఉంది. నేను ఒక పౌరుడిగా నేను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. నా భారతదేశం ఇంకా అభివృద్ధి పదంలో నడవాలంటే విద్యా రంగంలోను, విజ్ఞాన రంగంలోను, పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆహార రంగంలోను, అదే విధంగా 150 కోట్ల జనాభా దాడుతున్న ఈ భారతదేశంలో రోడ్లు, రహదారులు, డ్రైనేజ్ వంటి ఎన్నో విషయాల్లో ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అన్ని రంగాల్లో విద్యార్థుల్ని ఎన్నో విధాలుగా క్రమశిక్షణతో, వినయ విధేయతతో, నిజాయితీతో ఈ అన్ని రంగాల్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసుకొని అభివృద్ధి పదంగా నడిపించాలని నేను దృఢంగా సంకల్పించి మీ ముందు నా కోసం, నా దేశం కోసం, మా పాఠశాల కోసం బలమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాగమణి అనే నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేయుచున్నాను. నేను భారతదేశ పౌరురాలిగా, తెలుగు ఉపాధ్యాయురాలిగా 80 సంవత్సరాలు పూర్తయిన స్వాతంత్ర్యంలో భాగంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను భారతదేశానికి ఎంతో రుణపడి ఉన్నాను. నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నగరానికి, సమాజానికి, సంఘానికి అనుకూలంగా ఉండే పరిశుభ్రమైన, సురక్షితమైన, పచ్చని పరిసరాలలో నేను కూడా పాల్గొని నా యొక్క పాత్రను కొనసాగిస్తాను. అంతేకాకుండా 2047 వికసిత్ భారత్, స్వావలంబన భారత్ లక్ష్యాలకి అనుగుణంగా విద్యార్థులను సాంకేతిక, సృజనాత్మక, నైపుణ్యాభివృద్ధి విద్యార్థులుగా తీర్చిదిద్ది అవకాశాల కోసం ఎదురు చూసేవారుగా కాకుండా, ఉపాధి కోసం ఎదురు చూసేవారుగా కాకుండా ఉపాధిని కల్పించే శక్తులుగా తీర్చిదిద్దుతానని, నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. Chenda Francis, SA English, Deputy TV Palli. I will greet everyone with a good smile every day. I will be a true responsibility person for the all-round development of the school, state and the nation, encouraging and motivating my students in my own way. I will try to maintain a peaceful and positive atmosphere in the school for the learning of all the students. I will try my best to improve my knowledge, learning along with the students. And finally, I will try to maintain a friendly relationship with all my students, listening to their problems with kindness and care, and motivating them to improve the living standards for a better citizen, to develop our country according to the Government of India plan of Vikasit Bharat in 2047. ఈ జాతిని నిర్మించడంలో ప్రతి ఒక్క యొక్క పాత్ర ఉంది. విద్యార్థులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, వ్యవసాయదారులు అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇండియన్ సిటిజన్ అందరికీ కూడా జాతిని నిర్మించడంలో